హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ సర్వేశ్వరానంద సద్గురుదేవాయ నమః. శ్రీ సర్వేశ్వరానంద స్వామి వారి బోధామృతంలో ఈరోజు మంత్రముగ్ధులై వింటున్నటువంటి భక్తులందరిలోనూ కదలిక, సమయము, పరిసరాలు అప్పటికి తెలియబడ్డాయి. ఓ రామ, నీ నామం ఎంతో రుచిరా అన్న ఆ పరమభక్తుడు రామనామంలోని మాధుర్యాన్ని ఎంతగా ఆస్వాదించాడో కదా. అది అవర్ణనీయం. రాయదుర్గం భక్తులు సెలవు తీసుకుంటూ ఉండగా అరటి పళ్ళని ప్రసాదంగా అందరికీ పంచారు స్వామివారు. మరుసటి రోజు ఇలా చెప్పారు స్వామివారు, జగత్తులో అన్ని విధాలైన ఆనందాల కంటే ఆధ్యాత్మిక ఆనందము అత్యుత్తమమైనది. ఆ మార్గంలో ఫలమును కాంక్షింపబడకపోవటయే దానికి కారణం. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో ఫలాన్ని కోరకపోతూ ఉండడం వల్లనే అంత ఆనందం కలుగుతుంది. ఏకాంతవాసము, ప్రకృతితో సాహచర్యము అనుభవించడానికి యోగి మాటిమాటికి ఉవ్విళ్ళూరుతూ ఉంటాడు. ఏకాంతంగా ఉండాలని, ప్రకృతితో సాహచర్యం కలిగి ఉండాలని యోగి ఉవ్విళ్ళూరుతూ ఉంటాడు. హృదయ ఏకాగ్రత సిద్ధించిన వాడే అయినా కూడా వీటిని కోరడం అతని స్వభావం. నిజస్వరూపంలో హృదయ ఏకాగ్రత కలిగినా సరే అతడు ఏకాంతంలో ఉండాలని, ప్రకృతి సాహచర్యంతో ఉండాలని అనుకోవడం అతడి స్వభావం. జీవితం మృత్యువుతో అంతమయ్యేది కాదని, ఒక పరిమితమైన నిర్ణీత ఘట్టము నుండి ఇంకొక ఘట్టానికి వెళ్ళడానికి ముందు మృతి ఒక విశ్రాంత స్థలమని తెలుసుకోవాలి. జీవితము మృత్యువుతో అంతమయ్యేది కాదు. శరీరం చచ్చిపోయినంత మాత్రాన మన జీవితము అంతము కాదు. ఒక పరిమితమైన నిర్ణీతమైన ఘట్టం నుంచి, ఈ శరీరము నేను ఇది నాది అనేటువంటి ఈ పరిమితమైన ఘట్టం నుంచి ఇంకొక పరిమితమైన ఘట్టానికి వెళ్ళడానికి ముందు ఈ మృతి అన్నది కాస్త విశ్రాంతినిచ్చే స్థలం. అంతే. మరొక శరీరంలోకి, పరిస్థితుల్లోకి, పరిసరాల్లోకి, వ్యక్తుల నడుమకి వెళ్ళడానికి నడుమ విశ్రాంతిని ఇస్తుంది. అంటే పాంధుడికి పానీయశాల వంటిదనమాట. దారి వెంట నడిచి వెళ్లేవాడికి దాహం వేస్తే అక్కడక్కడ పానీయశాలలు పెడతారు కదా, అటువంటిది అనమాట. అక్కడ అలసిపోయి కాసేపు కూర్చొని ఆ నీళ్లు తాగి చల్లగా కాసేపు కూర్చొని మళ్ళీ ప్రయాణం అవుతాడు. ఈ జీవితంలో మనకి ఇవ్వబడినటువంటి కష్టసుఖాది అనుభవాల్ని అనుభవించి అలసిపోయి శరీరాన్ని విడిచి కాసేపు విశ్రాంతిని పొంది మళ్ళీ చేసిన కర్మల ఫలితాలకు అనుగుణంగా మరొక శరీరంలో మరొక బంధాల్లోకి చిక్కుకుంటారు. మృత శరీరాన్ని ముందు వేసుకుని పామరుడు అఖండ సంపదలన్నీ కోల్పోయినట్లుగా యాతనలు పడుతూ ఉంటాడు. చచ్చిపోయిన శరీరాన్ని అక్కడ పెట్టుకుని ఇక అఖండ సంపదలన్నీ పోగొట్టుకున్నట్లుగా పామరుడు యాతన పడతాడు, ఏడుస్తాడు. ఈ సందర్భంలో ఉత్తర గీత సందేశాన్ని గ్రహించి జీవ హృదయాన్ని నిష్కల్మషం చేసుకోవడానికి, జీవుని యొక్క హృదయాన్ని నిష్కల్మషం చేసుకోవడానికి అవకాశము ఉంది. అంటే మరొక బంధనలో పడకుండా, కల్మషం లేకుండా జీవుడు తన హృదయాన్ని నిర్మలం చేసుకునే అవకాశం ఉంది అని ఉత్తరగీత చెప్తోంది. అతిథి సమారాధనము అలా యోగికి ప్రియ వస్తువు వినియోగము అల్పాల్పమై గోచరిస్తుంది. అతిథి సమారాధనము వల్ల యోగికి ప్రియ వస్తువు యొక్క వియోగము అల్పాల్పమై గోచరిస్తుంది. తన తోటి ప్రాణులు, తన తోటి జీవులకి, అతిథులకి సమారాధన చేస్తూ వారికి సుఖాన్ని, ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి యోగికి తనకి ప్రియమైన వస్తువు వియోగం అయినా సరే అది స్వల్పంగానే తోస్తుంది. ఇక తన తోటివారి జీవకోట్లకు అన్నిటికీ సమారాధన చేస్తూ ఉండడంలో అతనికి ఎంతో ఆనందం ఉంటుంది. అదే సమయంలో తనకెంతో ఇష్టమైన వస్తువులు గాని, వ్యక్తులు గాని
వియోగం అయితే అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అతడికి ఉండదు. అంతే. అలాగే ఒకసారి స్వామి రామతీర్థుల వారు ఒక చోట ప్రసంగం ఇస్తున్నట్ట. ఇంకా సభ అంతా కూడా చీమ చిటుక్కుమన్నంతంత నిశ్శబ్దంగా వింటున్నారు బోధలు. వింటూ ఉండగా స్వామివారికి ఒక టెలిగ్రామ్ వచ్చింది. ఆ టెలిగ్రామ్ తెచ్చిన వాడేమో అక్కడ ఉన్న సభ నిర్వర్తిస్తున్న ఆయనకి ఇచ్చాడు. దాన్ని స్వామికి ఇవ్వాలా వద్దా అని చూసి, స్వామివారికి ఏమో ఎంత అర్జెంటు, టెలిగ్రామ్లు అంటే చాలా అర్జెంట్ కదా అప్పట్లో, అదే ఎమర్జెన్సీ. అది పట్టుకెళ్ళి స్టేజ్ మీద ఉన్న స్వామి చేతికి ఇచ్చాడు. స్వామి తీసుకొని పక్కన పెట్టి తన బోధత అని చెప్తున్నారు. స్వామి టెలిగ్రామ్ కదా, ఎంత అత్యవసర విషయమై ఉంటుంది, ఒకసారి దీన్ని చూడండి అన్నాడు. అంటే అతడు విప్పి చూసి నిర్వికారంగా మళ్ళీ దాన్ని అక్కడ పెట్టేశారు. చెప్పి ఆయన బోధ ఆయన చెప్పేసుకుంటున్నారు. ఇలాగ బోధంతా అయిపోయి సమావేశం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ టెలిగ్రామ్ వచ్చింది, ఏం జరుగుంటుంది అని ఆసక్తి కలిగిన వాళ్ళందరూ, స్వామి మీకు వచ్చిన టెలిగ్రామ్ లో ఏముంది అని అడిగారు. స్వామి నవ్వుతూ, నాకు ఒకానొక్క కొడుకున్నాడు, వాడు మరణించట. పెద్ద వింతేముంది దానికి అన్నారు. చూడు, నమ్మకి ప్రియమైన వస్తు వియోగము అల్పాత్మకు పట్టించుకోవాల్సిన విషయంగా ఉండదు. అయ్యో కొడుకు చచ్చిపోతే చూసి పట్టనట్టు అలా ఎలా పడేశాడని అందరూ అనుకున్నారు. ఎందుకంటే పోవడానికి వచ్చిన వస్తువు పోయింది, వెళ్ళి నేను అక్కడ ఉండి ఆపగలమా దాన్ని? మరి ఇంకెందుకు, అదే పట్టించుకోవాల్సిన విషయమే కాదు అన్నట్లు ఉంటాడు యోగి. నాడు నేడు ఋషులు తపశక్తి సంపన్నులు, నేడు కూడా తపశక్తి సంపన్నులైన ఋషులు ఉన్నారు. ఈ శక్తి అసాధారణమై ఉంటుంది. అది అనుభవైక వేద్యము, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి తప్ప మాటలతో చెప్పడం వల్ల దాన్ని మనం పొందలేం. తపశక్తి అపారమైన శక్తి. అది యోగి జీవితము అర్థం కాదు చూసే వాళ్ళకి, కేవలం ఒక పిచ్చివాడులాగా కనిపిస్తూ ఉంటాడు. కంటకావృతమైన మార్గంలో వెళ్ళడానికి షీకాకుగా ఉంటుంది, ముళ్లతో ఉన్నటువంటి మార్గంలో నడిచి వెళ్ళడానికి కష్టంగా ఉంటుంది కదా. కానీ అరణ్య మధ్యంలో స్వచ్ఛందమైన జలాశయాలు, చల్లటి నీడగల వృక్షలతలు ఆనందోపాసకు తోడ్పడతాయి. అప్పుడు ఎంత కష్టంగా ఉన్నా, రాళ్లతో ముళ్లతో కూడి ఉన్నా సరే దాన్ని అతడేం పట్టించుకోడు. ఎందుకంటే అరణ్య మధ్యంలో స్వచ్ఛందమైనటువంటి జలాశయాలు, చల్లటి నీడగల చెట్లు ఆనందోపాసకుడికి ఈ చిన్న చిన్న కష్టాలను ఏమాత్రము తెలియనివ్వవు, పట్టించుకోడు. ఆకాశమంత విశాలమైనది, సముద్రమంత గంభీరమైనది ఆధ్యాత్మిక జీవితం ఒక్కటే. ఆకాశమంత విశాలమైంది, సముద్రమంత గంభీరమైంది ఆధ్యాత్మిక జీవితం. అంటే తనలో తను తానెదిగి తనలో తానుండుట. ఆ ఉండడంలో ఆకాశమంత విశాలమై ఉంటాడు తాను. పైగా తన నిజస్థితి సముద్రమంత గంభీరంగా ఉంటుంది. ఉచితానుచిత వివేకము గల మానవ జన్మయందే సరళ మార్గ అన్వేషణ చేయుటకు శ్రేయోదాయకం. ఉచితము అనుచితము, మంచి చెడ్డలు, తప్పు ఒప్పులు, పాపపుణ్యాలు ఇవన్నీ తెలుసుకోగలిగినటువంటి వివేకము కలిగింది మానవ జన్మ. ఈ మానవ జన్మలోనే ఈ భవబంధాల నుంచి తరించడానికి కావలసిన మార్గాన్వేషణ చేయడం శ్రేయోదాయకం. మిగతా ఏ జన్మకి కూడా ఇటువంటి సౌలభ్యం లేదు. అందుచేత నీవు ప్రయత్నం చేస్తూ ఉంటే నీ ప్రయత్నాన్ని కాలమే తప్పకుండా పండిస్తుంది. కాబట్టి ఆధ్యాత్మిక సాధకులందరూ కూడా గురు బోధని తమ అనుభవంలోకి తెచ్చుకోవడానికి సదా ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పనిసరిగా జన్మ మృత్యువులు లేని ఈ సహజ స్వరూపాన్ని పొంది తరించగలుగుతావు అని ఆనాటి భక్తులందరికీ కూడా స్వామివారు ఈ తరించడానికి కావలసినటువంటి ఉపాయాన్ని తెలియచేశారమ్మా. ఈ సద్గురు
సర్వేశ్వరానంద స్వాముల వారికి అనేక అనేక వందనములు. హరి ఓం నమః.